మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి మేము అన్న పనిని మేము చేసి చూపించాము, రుణమాఫీ 100% చేశాము అని కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇంతకుముందే చిట్ చాట్లో మాట్లాడుతూ ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనేది కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగు. నమస్తే. ప్రధానంగా రేవంత్ రెడ్డి రుణమాఫీ నిన్నటితో కంప్లీట్గా 2 లక్షల రుణమాఫీ చేశారన్నది ఒక ప్రచారం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ 100% చేశామంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రుణమాఫీ అనేది పెద్ద బోగస్. ఎన్నికల్లో రైతు డిక్లరేషన్ వరంగల్ సభలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ అభయస్తం మేనిఫెస్టో కింద మీరు ఎవరైనా చదవచ్చు. 40 లక్షల మందికి మేము రైతు రుణమాఫీ చేస్తామని ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిండ్రు. ఎంపీ ఎలక్షన్లు ఏం చెప్పిండ్రు? మేము 31,000 కోట్ల రైతులకు 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. తీరా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చినాక అసెంబ్లీ సమావేశాలు ఏం చెప్పారు? 26,000 కోట్లు అసెంబ్లీలో పెట్టిండ్రు. ఇప్పుడు రుణమాఫీ ఎంత చేసిండ్రు? 17,000 కోట్లు, అంటే 18,000 కోట్లు చేసిండ్రు. అసలు మీరు చెప్పిన దానికి 8 నెలల 4 మాటలు మార్చింది కాంగ్రెస్ పార్టీ. అసలు మీ మాటకు విలువ ఉందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తులు, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి వ్యక్తులు, అంటే దఫాలుగా ఏదో హరీష్ రావు గారు సవాలు విసరడం వల్ల దాన్ని ఎట్లయినా చేయాలి కాబట్టి తూతు మంత్రంగా చేసిందే తప్ప, మంత్రి గారే మీ తుమ్మల నాగేశ్వరరావు గారే వ్యవసాయ శాఖ మంత్రే చెప్పిండు చాలా మందికి ఇవ్వలేకపోయినామని. ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? తెలంగాణ భవన్కి దాదాపుగా 90,000 అప్లికేషన్లు వచ్చినాయి. రుణమాఫీ రాలేదు, మాకు అందలేదు, మాకు తీసుకోవట్లేదు, మాకు అన్యాయం జరుగుతుందని. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో 1,00,000 చొప్పున రుణమాఫీ ఇవ్వడానికి 18,000 కోట్లు ఇచ్చినాం మేము 40 లక్షల మందికి. ఇలా మీరు 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి 18,000 కోట్లు ఎట్లయితాయి? 17,000 కోట్లు ఎట్లయితాయి? అంటే మీరు దాదాపుగా 60% తగ్గించేసిండ్రు. అంటే ఇది ఒక పెద్ద దగ, పెద్ద మోసం. ఇంతకంటే మోసం, ఇంతకంటే అబద్ధం దునియాలో ఎక్కడ ఉండదు. ఇలా మీరేం చేస్తుండ్రు? చేసిందంతా కొంచెం చెప్పుకునేది మాత్రం కొండంత ఉంటుంది. మామూలు యాడ్లు అవి వేల కోట్ల రూపాయలు ఇలా యాడ్స్కి పెట్టిండ్రు. ఈ 6 నెలల్లో, ఈ 8 నెలల్లో ఈ వేల కోట్ల రూపాయలు యాడ్స్కి పెట్టిండ్రు. ఆనాడు మేము యాడ్లు ఇస్తే ఇలా కేసీఆర్ గారు ఒంటెద్దు పోకడతో కేసీఆర్ గారు ప్రచారం కోసం వేల కోట్ల రూపాయలు యాడ్స్కి పెడుతుండని చెప్పిండు. ఓటింగ్ వేస్తే ప్రజాధనం వృధా చేస్తున్నారని చెప్పిండు. మీరేం చేస్తుండ్రు? ఇలా మమ్మల్ని అన్నారు కదా, మీరు చేసేది కూడా గదే చేస్తూ ఉన్నారు. ఇలా మమ్మల్ని విమర్శించినప్పుడు మీరు నిజంగా నీతివంతంగా న్యాయంగా ఉంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. అంటే రైతు రుణమాఫీ విషయంలో ఇలా 40,000కు 30,000 కోట్లు, 26,000 కోట్లు, 18,000 కోట్లు, అంటే 3 సార్లు చెప్పి 3 దఫాలుగా ప్రజలను 3 దఫాలుగా రుణమాఫీ చేయలేదు. 3 దఫాలుగా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరేమి ఇలా అంటున్నారు? ఖచ్చితంగా ఇక హరీష్ రావు రాజీనామా చేయాలి, 2 లక్షల రుణమాఫీ చేస్తే సవాలు కూడా విసిరారు కదా, ఖచ్చితంగా రాజీనామా చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మేము హరీష్ రావు గారు విసిరిన సవాలుకు వెనకంజ పోలేదు. బీఆర్ఎస్ పుట్టిందే త్యాగాల పునాదుల మీద. ఇలా హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు రాజీనామా అనేది ఒక బ్రహ్మ విద్యనా, ఒక బ్రహ్మాస్త్రమా? రాజీనామా అనేది గడ్డి పోసల్లాగా పదవులను తెగించి ఇలా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణకు తెచ్చినటువంటి చరిత్ర మాకుంది. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే ఉత్తుత లెటర్లు స్పీకర్కి ఇచ్చి ఇలా పారిపోయినటువంటి చరిత్ర మీకుంది. అసలు మాకు మీకు పోల్చుకునే అసలు ఉన్నదా? అసలు రాజీనామా చేయమని నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉన్నదా? ఇలా హరీష్ రావు గారు ఏప్రిల్ 26వ తారీఖు 2024 సంవత్సరంలో అమరవీరుల స్తూపం దగ్గర చాలా క్లియర్గా చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు, 13 హామీలు ఆగస్టు 15 తారీఖు వరకు అమలు సంపూర్ణంగా చేయండి, నేను రాజీనామాకు సిద్ధము అన్నాడు. ఇలా 2 లక్షల రూపాయలు 40 లక్షల మందికి ఇస్తామని చెప్పిండ్రు రైతులకు, ఇయ్యలేదు. మీరు ఇచ్చింది 21 లక్షల మందికి 40,000 కోట్లు అన్నారు. మీరు ఇచ్చింది 17,000 కోట్లు.
అసలు ఇక మీరు రాజీనామా అడిగే రైట్ ఎక్కడుంది? అసలు మీకు రాజీనామా అడిగే రైట్ ఉందా? అందుకే ఇలా మేము మా యూనివర్సిటీ విద్యార్థులు, మా పార్టీ నాయకులు, సింపథైజర్స్ అందరం కలిసి గన్ పార్క్ దగ్గర హరీష్ రావు గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉన్నాడు. మేము రాజీనామాలకు వెనకపోవట్లేదు. రాజీనామాలు చెయ్యమన్నటువంటి నాయకులు ఇలా రుణమాఫీ 40 లక్షల మంది రైతులకు 31 లక్ష కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా ఏది కూడా జరగలేదు. రైతులను మోసం చేసింది. రాజీనామాకి ఇప్పటికి కూడా హరీష్ రావు గారు కట్టుబడి ఉన్నారు. 6 గ్యారంటీలు, 13 హామీలు, 2 లక్షల రుణమాఫీ, 40 లక్షల మంది. ఇంకొకటి ఒక వార్త మాత్రం చక్కర్లు కొడతా ఉంది, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీలో విలీనం కాబోతుంది అనేది. దానికి ఊతం ఇస్తూ ఇంతకుముందు ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ రేవంత్ రెడ్డి కూడా ఒక వార్త అంటే చక్కర్లు కొడతా ఉంది. రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశాడు అనేది ఏంటంటే మీ పార్టీ విలీనం కాబోతుంది, కేటీఆర్కి సెంట్రల్ మినిస్టర్ రాబోతుంది అనేది. ఈ వ్యాఖ్యలను, ఈ చిట్చాట్ను, మిగతా ఈ ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? ఇది పెద్ద మోసం. అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, కేసీఆర్ ఉండొద్దు, కేసీఆర్ ఫ్యామిలీ ఉండొద్దు అనేది కొంతమంది రాజకీయ కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ లాంటి వాడు ఉంటే, ఇలా టీఆర్ఎస్ పార్టీ లాంటి సంస్థ ఉంటే ప్రశ్నిస్తుంది. ఇలా ప్రశ్నించడం అన్నది కొంతమందికి మింగుడు పడట్లేదు. ఇలా దొంగలంతా ఏకమైనరు కదా. ఇలా ఆంధ్రలో ఉన్న బాబు, ఇక్కడ ఉన్న బాబులు అందరూ ఒకటైపోయి ఇలా తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల మీద మాట్లాడరు, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడరు, తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడరు, నిరుద్యోగుల గురించి మాట్లాడరు, ప్రాజెక్టుల గురించి మాట్లాడరు. ఎందుకంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న తీరుగా ఇలా బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉండడం వల్ల ప్రతిసారి మాకు అడ్డంకిగా మారుతుందని చెప్పేసి ఇలా ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి వార్తను తీసుకొని ఇలా వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడమంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి డైవర్ట్ చేస్తున్నటువంటి ఈ చీప్ పాలిటిక్స్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా, ఎవరెన్ని చేసినా ఇది బోగస్. మేము దీన్ని సీరియస్గా కొట్టిపడేస్తున్నాం. ఏ పార్టీలో విలీనం కావాల్సినటువంటి అవసరము, అనివార్యత, ఆ దుస్థితి, ఆ దుర్మార్గం ఈ పార్టీకి మాకు లేదు. ఇదంతా కొంతమంది రాజకీయ నాయకులు చిల్లరగా చేస్తున్నటువంటి పనులు. అంటే పూర్తిగా ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలపైన కేసీఆర్ లాంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదని, అదేవిధంగా ఒకవేళ నిజంగానే పార్టీని విలీనం చేస్తే మీలాంటి ఉద్యమం నుండి వచ్చిన మీలాంటి వాళ్ళకి అన్యాయం జరగబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఏమంటున్నా, ఇది పెద్ద బోగస్. ఇప్పుడు అయితే డైవర్ట్ పాలిటిక్స్ వీళ్ళు చేసేది, లేకుంటే డబల్ స్టాండర్డ్ పాలిటిక్స్. ఇది చేస్తామంటారు, అది చేయరు, ఇది చేస్తా అంటారు, ఇది చేయరు. ఇలా వాళ్ళ తల మీదకి వచ్చినప్పుడు డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసేసి ఇలా కొత్త అంశాలు తెర మీదకి తెస్తారు. ఇలా హరీష్ రావు గారు రాజీనామా మీరు చేయాలి. ఎందుకంటే 40 లక్షల మందికి ఇస్తామని చెప్పిండ్రు, 30,000 కోట్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా మీరు ఇచ్చింది 17,000 కోట్లు, 22 లక్షల మంది రైతులకు ఇచ్చిండ్రు. కాబట్టి రాజీనామా చేయాల్సింది మేము కాదు, మీరు. 6 హామీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు కాలే కాబట్టి చేయాల్సింది మీరు. ఇలా తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తుంది కాబట్టి ఇలా ఢిల్లీకి పోయి కొత్త భాషను చెప్తా ఉన్నాడు. వీళ్ళంతా ఒక ఉద్దేశపూర్వకంగా, కేసీఆర్ గారు ఎప్పుడు మీ స్థాయికి కేసీఆర్ కాదు. ఇలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సమాధానం చెప్పండి. ప్రతిదానికి కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పాలి? ఇలా ప్రతిదానికి రాహుల్ గాంధీ చెప్తుందా, సోనియా గాంధీ చెప్తుందా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్తుందా? ఇలా మీరు అడిగే వాటికి, ఇలా మా నాయకులు అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పలేక కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు? సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాడు. ఫస్ట్ ఉన్న వాళ్ళకు, అడిగిన వాళ్ళకు సమాధానం చెప్పండి. వీళ్ళకి సమాధానం చెప్పాక దీన్ని దాటవేసే ధోరణి, దీన్ని తప్పుదోవ పట్టించే ధోరణిగా కేసీఆర్ మాట్లాడతలేడు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఏడుంటేంది? ఇలా ప్రజల పక్షాన కొట్లాడడానికి పార్టీ ఉంది, నాయకులు ఉన్నారు, పనిచేస్తూ ఉన్నాం. ఓకే. ఇక నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కూడా ఒక ఉమెన్ కమిషన్కి సంబంధించి ఒక సుమోటోగా స్వీకరిస్తాము, ఖచ్చితంగా కేటీఆర్ పైన ఖచ్చితంగా మేము కేసు కూడా ఫైల్ చేస్తామనేది కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం. కేటీఆర్ గారు జనరల్గా అన్న మాట పొద్దున ట్వీట్ కూడా చేసిండు, నేను ఎవరినన్నా మనసు నొప్పించి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పిండు. తర్వాత వాళ్ళ విజ్ఞత వదిలేస్తుంది. జనరల్గా ఎవరినో అది ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఉద్దేశించి అనలేదు, కావాల్సుకొని వాళ్ళు రాజకీయం చేస్తుండ్రు.
నేనేమంటున్నా, టీఆర్ఎస్ లాంటి పార్టీ, కేసీఆర్ లాంటి నాయకులు, కేటీఆర్ గారు లాంటి నాయకులు, హరీష్ రావు లాంటి నాయకులు వీళ్ళకు ఉండడము, ప్రశ్నించడము, నిలదీయడము వీళ్ళకు నచ్చట్లేదు. ఏ కాడికి ఎందుకంటే వీళ్ళకి అన్ని విషయాలు తెలుసు కదా. వీళ్ళకి మాట్లాడుతుంటే ఎప్పటికి ఇట్లాంటి వాళ్ళు ఉంటే మాకు ఇబ్బంది, ఇదంతా ఈ పార్టీనే క్లోజ్ చేస్తే, కొలాప్స్ చేస్తే హ్యాపీగా మంచిగా దందా చేసుకోవచ్చు, ఇష్టం ఉన్న ఇష్టారాజ్యంగా బతకచ్చు, ఏలచ్చు అనేటువంటి భ్రమలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ భ్రమలు ఎప్పటికి కూడా తీరమి భ్రమలలోనే బతుకుతారు. అంటే ఇక చివరిగా చెప్పండి అన్న, నిజంగానే సరే వాళ్ళు చేసేది ఆరోపణలు అవాస్తవాలు అయినట్టయితే నిజంగా మీలాంటి వాళ్ళకు భరోసా ఇచ్చే కార్యక్రమమో లేకపోతే మీలాంటి వాళ్ళకు భరోసా ఇచ్చే సిచ్యువేషను కేసీఆర్ ఎందుకు తీసుకోవట్లేదంటే, అరే భరోసా లేకుండానే మాట్లాడుతున్నామా, భరోసా లేకుండానే కొట్లాడుతున్నామా, ఈ పార్టీలో భరోసా లేకుంటే ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నామా? డెఫినెట్గా హైకమాండ్ భరోసా ఉంది, మాకు బాధ్యత ఉంది, పని చేస్తాం, డెఫినెట్గా పని తీసుకుంటాం, పార్టీని పెంచుతాం, పార్టీని విస్తృతం చేస్తాం, ప్రతిపక్షంగా నిలబడతాం, కొట్లాడతాం, ప్రజల తరపున నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఆ గొంతు ప్రజల కోసమే ఉపయోగపడుతుంది. దీంట్లో ఎవరేమో భేషజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మొత్తానికి ఎర్రోల శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మాలాంటి పార్టీని బతకనించకుండా ఉద్యమ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడం వల్ల రెండు పార్టీలు లబ్ధి పొందుతాయి కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ లాంటి వాళ్ళే కాదు, ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన ఏ ఉద్యమ నాయకుడైనా కూడా ఇదే పార్టీతోటి ఉంటారు. పార్టీలో ఉంటూనే ఈ ప్రభుత్వం పైన ఫైట్ చేస్తామంటూ కూడా ఎర్రోల శ్రీనివాస్ చెప్తున్న సందర్భం.